కొన్ని ఏరియాల్లో ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు చాలా ప్రత్యేకంగా ఉండటమే కాక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఓ గ్రామమే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం భారతదేశం. నేటికి పలు ప్రదేశాల్లో ప్రజలకు వింత ఆచారాలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహారాలు చాలా ప్రత్యేకంగా ఉండటమే కాక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. కొన్ని ప్రదేశాల్లో ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాలు, పురాతన కాలం నాటి సాంప్రదాయాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటి ఓ గ్రామం గురించి ఇప్పుడు చూద్దాం. పర్యాటక ప్రాంతాలకు, ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు జిల్లాలో సుందరమైన ప్రకృతి వనంలో ఉండే పిని అనే ఓ గ్రామంలో ఈ వింత సాంప్రదాయం, అక్కడ అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని నేటికి కొందరు మహిళలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ గ్రామంలో నివసించే మహిళలంతా తమకు తాముగా ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఓ 5 రోజుల పాటు వస్త్రాలను ధరించడం మానేస్తారట. ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారట. అయితే ఈ 5 రోజులు వారు ఇంటి నుంచి బయటకు రారు. ఈ 5 రోజులు మద్యం, మాంసం కూడా ముట్టుకోరట. ఈ సాంప్రదాయాన్ని అనుసరించడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పిని గ్రామంలో రాక్షసులు తిరిగేవారట. ఆ రాక్షసులు గ్రామంలోని మహిళల దుస్తులను చింపేసి తీసుకువెళ్ళిపోయేవారట. వారి నుంచి గ్రామస్తులను రక్షించేందుకు లహువా గోండ్ అనే దేవత పిని గ్రామానికి వచ్చిందట. ఆ దేవత రాక్షసులను చంపి పిని ప్రజలను కాపాడిందట. భాద్రపద మాసం తొలి రోజు ఈ ఘటన జరిగిందట. దీంతో ఆ తర్వాత నుంచి ఏటా శ్రావణ మాసంలో 5 రోజుల పాటు స్త్రీలు దుస్తులు ధరించకూడదనేది సాంప్రదాయం మొదలైంది. స్త్రీలు బట్టల్లో అందంగా కనిపిస్తే రాక్షసులు వచ్చి ఎత్తుకుపోతారని ప్రజలు నమ్ముతారు. ఈ 5 రోజుల్లో పిని గ్రామ ప్రజలు బయట వ్యక్తులను గ్రామంలోకి రానివ్వరు. ఈ ప్రత్యేక పండుగలో వేరే గ్రామాలకు చెందిన వారు పాల్గొనటానికి వీల్లేదు. అయితే చాలా మంది ఇలాంటి ఆచారం ఒకటి ఉంది అంటే నమ్మరు. కానీ దీన్ని నిజంగానే అక్కడి మహిళలు ఇష్టపూర్వకంగానే పాటిస్తున్నారు. ఏటా 5 రోజులు నగ్నంగా ఉండటం వాళ్ళు కామన్ గా తీసుకుంటారు. పైగా అలా చేయకపోతే దేవుడికి కోపం వస్తుందని అంటున్నారు అక్కడి జనం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.